అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలో భారత సంతతి చెందిన అమెరికా పౌరసత్వం కలిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని వలసల శాఖ అధికారుల ప్రశ్నల పేరుతో వేధించిన ఘటన కలకలం రేపుతుంది. పార్క్ రిడ్జ్ ప్రాంతంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ముగ్గురు ఐసీఈ ఏజెంట్లు ఆయనను ఆపి ఆయన ఇమిగ్రేషన్ స్థితిగతులపై వరుస ప్రశ్నలు వేశారు. అంతేకాకుండా న్యూయార్క్ మాజీ మేయర్ అభ్యర్థి ఎవరో తెలుసా వంటి అసంబంధిత ప్రశ్నలతో వేధించారు. ఈ విషయం బయటకు రావడంతో ఇల్లినాయిస్ గవర్నర్ కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది జాతీయ ఆధారంగా లక్ష్యంగా చేసుకోవడమేనని ఖండించింది. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే మా ప్రభుత్వ ఉద్యోగిపై ఇలా ప్రవర్తించడం అసహనం కలిగించే విషయమని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. అయితే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి ఈ ఘటనను తోసిపుచ్చింది. మరోవైపు స్థానిక ప్రజలు ఆకారణంగా పేర్లు మాత్రమే చూసి జరిపే తనిఖీలను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వలసలపై తాజా వ్యాఖ్యల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యలు ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.